అంటే భవిష్యత్తులో అల్లు కుటుంబం ఏమైనా రాజకీయంగా వస్తుందంటారు? ఖచ్చితంగా రాకుండా ఉంటారని మీరు చెప్పగలరా? ఖచ్చితంగా వస్తారు. ఎందుకు రారు? వస్తారండి. ఇప్పుడు ఆ ముగ్గురు అన్నదమ్ములకు పదవులు వస్తున్నాయి, మెగా కుటుంబం అంతా పైకి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు మనకే చరిష్మా ఉంది, మనం రావాలి. రావద్దనడానికి మనకేం అధికారం లేదుగా. పొలిటికల్ స్పేస్ ఎంతో ఉంది, రావచ్చు. అంటే అదే తరహాలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వీళ్ళ మీద కేసులు బనాయించాలని వైసీపీ చెప్పింది. ఏం చెప్తారు దాని గురించి? ఎవరి మీద కేసులు? సీఎం చంద్రబాబు నాయుడు మీద కానీ, హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, టీడీ బోర్డు చైర్మన్ ముగ్గురు మీద కేసు. వీళ్ళే బాధ్యులు. తొక్కేసలా 6 చనిపోయారు తొక్కేసలాటలో. వీళ్ళు భద్రత ఏర్పాట్లు సరిగ్గా చేస్తే ఈ పరిస్థితి రాదు కదా అంటారు. అది కరెక్ట్ కాదు. ఇంతకాలం తిరుమల చరిత్ర ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదనేది అది కరెక్ట్ కాదు. అది అనుకోకుండా జరిగిన, యాక్సిడెంటల్గా జరిగిన కార్యక్రమమే, ఘటనే తప్ప దాన్ని ఒక ఘటనగా చూడాలి తప్ప అది ఎక్కడో ఉన్న ముఖ్యమంత్రికి, ఎక్కడో ఉన్న చైర్మన్కి వాళ్ళకి ఎట్లా సంబంధం ఉంటుంది? అధికారులు మెయిన్ బాధ్యులు అధికారులు. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ఎంతవరకు ఉంటుందంటే లిమిటెడ్ బాధ్యతే ఉంటుంది. చెప్పి వెళ్ళిపోతారు. చేయాల్సిందంతా ఎగ్జిక్యూషన్ అధికారులే. పోలీసు కావచ్చు, టీటీడీ సిబ్బంది కావచ్చు, అక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి వారు ఎవరైనా కానీ వాళ్ళ బాధ్యతలు చెబుతుంది తప్ప వాళ్ళు ఎట్లా అవుతారు? ఎవరు కదా. ఇంత సంబంధం లేదంట. ఎట్లా సంబంధం లేదంటే? సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. సీఎంగా ఉన్నప్పుడు అన్నిటికీ బాధ్యత నువ్వే. అట్లా అనుకుంటే ప్రతిదానికి సీఎంని బాధ్యతను చేయాలంటే ఆయన రోజు వాయిదాలు తిరగడం సరిపోద్ది. అది కరెక్ట్ కాదు. ప్రతి చిన్న విషయాన్ని మనం అట్లా చేయటం కరెక్ట్ కాదు. సార్, ఎందుకని వైసీపీ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తుంది? కూటమి అధికారంకి వచ్చిన తర్వాత ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్తారు. నిజంగా అక్రమ కేసులు బనాయిస్తారు? ఎక్కడండి బనాయించింది? వచ్చింది నిండా 6 నెలలు అవ్వలేదు. ఒక్కరిని బయట, ఒకరిని లోన్ వేయలేదని వాళ్ళందరూ గోల్ చేస్తున్నారు. ఏమైంది, రెడ్ బుక్ లాకర్లో పెట్టారా అని చెప్పి వాళ్ళు గోల్ చేస్తున్నారు. అదంతా పక్క లోకేష్ రెడ్ బుక్ అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వైసీపీ చెప్పుద్ది. అంబేద్కర్ రాసించిన రాజ్యాంగం నడుస్తుందా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడవదు చంద్రబాబు దగ్గర. వాళ్ళు ఏదో తెలియక రాసుకున్నారేమో కానీ చంద్రబాబు అధికారం రాకముందు ఒక రకంగా ఉంటాడు, అధికారం వచ్చిన తర్వాత చట్ట ప్రకారం నడుస్తుంది, చట్టం దాని పని తను చేస్తుంది అంటాడు. వీళ్ళకి మైనస్ ఇదంతా. అది జరగదు. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది జరగదు. జగన్ కంగారు పడాల్సిన అవసరం లేదు. లోకేష్ రాసుకున్న జరగదు, నడవదు. పక్క చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి మైండ్ సెట్ ఒకటే, నాకు తెలుసు కదా. ఖచ్చితంగా జరగదు. అధికారంలోకి రావడం కోసం 100 చెప్పాడు, సూపర్ 6 అని ఎన్నో చెప్పాడు. అవి అమలు అవుతాయి అంటారా? డబ్బులు లేవని నిన్నే చెప్తున్నాడుగా. డబ్బు లేదు, అప్పు చేయాలి. ఫ్రీ బస్సు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కొన్ని చిన్నవి ఉండే చేయొచ్చు, కానీ అవి కూడా చేయట్లేకపోతున్నాడు. ధైర్యం చాలట్లా. చిరంజీవి గారు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ మధ్యకాలం చూసుకుంటే మొన్న కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారంలో కూడా బహిరంగానే సమావేశానికి వచ్చారు. ఈ మధ్యకాలంలో చిరంజీవి గారికి బీజేపీ రాజ్యసభ ఆఫర్ చేస్తుంది అనేది ప్రచారం నడుస్తుంది. చిరంజీవి గారు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, ఉన్నట్టా లేనట్టా? ఉండి లేనట్టుగా ఉన్నాడు. అంటే కర్ర ఎరగదో ఇలా సామెతలా ఉంది. మీరు కరెక్టే. ఉన్నారా లేరా పార్టీలో? మరి రావడం లేదు, బయటికి వెళ్ళడం లేదు. ఏం చెప్పాలి మేము? అంటే బీజేపీకి ఇప్పుడు ఆల్రెడీ రాజ్యసభ రేసులో ఉన్నారని చెప్తున్నారు. ఎవరూ చెప్పింది కాదు కదా. మనం బీజేపీ బాధ్యతగా అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసిన రోజున మనం మాట్లాడాలి. బీజేపీ అఫీషియల్గా అనౌన్స్ చేయనంతసేపు ఆయన కాంగ్రెస్ ఎంపథైజర్గానే ఉన్నానంటే ఉన్నాడనే మనం ఒప్పుకోవాలి. రాలేదంటే వ్యక్తిగత కారణాలు, రాలేకపోవచ్చు. నేను రోజు వస్తున్నానని ఆయన రావాలని ఏం లేదు కదా. అది గత 4-5 సంవత్సరాలు ఏదన్నా కార్యక్రమాలు పాల్గొలేదు. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పాల్గొలేదు. ఆయన ప్రజెన్స్ ఎక్కడ జరగల. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు పార్టీ అవతల ఉంది కాబట్టి ఆయన ఇటు వస్తే దానికి నష్టం జరుగుతుందని అనుకున్నాడో ఏమో తెలియదు. అదే కాకుండా ఒక అడుగు ముందుకేసి తమ్ముడిని గెలిపించడానికి కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రకటన చేశాడు. అది చూసాం. మరి అప్పుడు ఆ రోజు ఎందుకు పార్టీ స్పందించలేదు? కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉంది కదా. ఉంది అంటే డైరెక్ట్గా జెండా పట్టుకోలేదు. ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ ఆ స్థాయి నాయకులకి ఎట్లా ఉంటుందంటే కొంత ఎగ్జామ్షన్ ఉంటుంది. బయటికి పోయిన తర్వాతే మాట్లాడతాం అట్లా ఆ స్థాయి నాయకుల్ని. ఆ స్థాయి వచ్చింది కాంగ్రెస్ పార్టీ వల్లనే వచ్చింది. అతనికి కేంద్ర మంత్రి అంటే చిన్న విషయం కాదు కదా. ఆయన మనకు అవకాశం ఆపదలో ఉన్నప్పుడు వచ్చాడు. అది ఆయనకి ఉపయోగపడింది, పార్టీకి కూడా చిరంజీవి ఉపయోగపడ్డాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో బతికి పట్టగలదంటారా? ఖచ్చితంగా. మొన్నటి వరకు కూడా రఘువీరారెడ్డి గారు కానీ, రుద్రరాజు గారు కానీ, రఘువీరారెడ్డి గారు చాలా బాగా చేశారు. రుద్రరాజు గారు తక్కువ టైం ఉన్నా కూడా ఆయన కూడా యువకుడు, శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీని ముందుకు నడపడానికి ప్రయత్నించాడు. అందరికంటే ఇప్పటివరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్లు ఎవరూ చేయలేని పని రుద్రరాజు గారు పనిచేశారు. ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా హెడ్ ఆఫీస్తో సహా కాంగ్రెస్ పార్టీ ట్యాక్స్లన్నీ కూడా కోట్లాది రూపాయలు ఉంటే వాటిని 1 టైం సెటిల్మెంట్ మాట్లాడి కొన్ని లక్షల్లో ఆఫీసులన్నింటినీ రుణముక్తులు చేసినటువంటి ఘనత రుద్రరాజుకు దక్కుంది. ఇక ధర్మిల మా శర్మిలారెడ్డి గారు అంటే మరి మీకు తెలియలేదు, ఒక లెజెండ్. రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. పెన్ను పేపరు, వితౌట్ పేపర్, వితౌట్. అదే రఘువీరారెడ్డి తర్వాత పనిచేసినటువంటి
పిసిసి మన రుద్రరాజు గారు రుద్రరాజు గారు పని ఉన్నటువంటి సందర్భాల్లో వచ్చినటువంటి మీలాంటి సీనియర్ నాయకులు తర్వాత పిసిసి అధ్యక్షుడికి వచ్చినటువంటి శైలనాథ్ అప్పుడు ఎందుకు రావట్లేదు పార్టీ కార్యాలయానికి, ఎందుకు కనుమరుగయ్యారు? కనుమరుగు అంటే ఒక దళిత నాయకుడు పిసిసి అధ్యక్షుడు ఉండడం వల్ల మీరు రాలేదా, లేకపోతే శైలనాథ్ పోకడం వల్ల మీరు దూరం అయ్యారు? కాదు 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 శైలజానాథ్ గారు కూడా రఘువీరారెడ్డి హయాంలో వచ్చినటువంటి సీనియర్ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, మీలాంటి వాళ్ళు సీనియర్లు రుద్రరాజు అప్పుడు పార్టీ కార్యాలయానికి వచ్చారు, కార్యక్రమంలో పాల్గొన్నారు. శైలజానాథ్ విషయంకి వచ్చేసరికి ఎందుకు దూరం అయ్యారు? పార్టీకి ఎందుకు దూరం అయ్యారు? పార్టీ చేసే కార్యక్రమాలకు ఎందుకు దూరం అయ్యారు? కావాలని ఎవరు దూరం అవ్వలేదండి. కారణం ఏంటంటే ఆయన బ్యాడ్ లక్, మా పార్టీ బ్యాడ్ లక్ ఏంటంటే శైలజానాథ్ గారు ప్రమాణ స్వీకారం తీసుకున్న వెంటనే కరోనా వచ్చింది. కరోనా 1, 2, 3 ఆ పాపం ఆయన ఉన్నంత కాలం కరోనా ఇక్కడే ఆయన వెంటాడింది. అయినా కూడా ఆయన శక్తి మేరకు కార్యక్రమాలు చేశాడు, చేయలేదని మనం అనడానికి లేదు. అయితే రుద్రరాజు గారు వచ్చేదలికి కరోనా వెళ్ళిపోయింది. మళ్ళీ అందరూ యువకులు కానీ సీనియర్స్ కానీ అందరూ రావడం జరిగింది తప్ప కరోనాకి దడిసి బయటికి జనం రాలేదు తప్ప శైలజానాథ్ గారిని వ్యతిరేకించి రాలేదు బయటకు అనేది తప్పు. అంటే శైలజానాథ్ ఉన్న టైంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేశారు, కరోనా అయిపోయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమంలో మీలాంటి సీనియర్లు కానీ రాష్ట్రంలో ఉన్నది అతి కొద్ది మంది నాయకులు, సీనియర్ నాయకులు అన్న వాళ్ళు ఏళ్ళ మీద లెక్క పెడితే ఒక 15-20 మంది ఉంటారు. అదే ఆ 15-20 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, వాళ్ళే ఎంపీ అభ్యర్థులు. వాళ్ళల్లో పార్టీ కార్యాలయానికి వచ్చిన వాళ్ళు లెక్క పెడితే ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అవును, ఎందువల్ల అంటారు? ఎందువల్ల పార్టీ కార్యాలయం రాలేదు? కొంత స్తబ్దత వచ్చింది. ఆయన గ్యాప్ ఎందువల్ల వచ్చింది? నిర్వహణ గ్యాప్ ఏం లేదు. నిర్వహణ విషయంలో ఆయనకి అనంతపురం నుంచి ఆయన రావటం, రాలేకపోవటం, వీళ్ళు వచ్చినప్పుడు ఆయన రాకపోవటం, వాళ్ళు వచ్చినప్పుడు కమ్యూనికేషన్ గ్యాపే తప్ప ఆయన పట్ల ద్వేషం కానీ ఇంకోటి కానీ అట్లాంటిది ఏ కార్యకర్తకి లేదు, ఏ నాయకుడికి లేదు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి ఉండదు. మరి ఇప్పుడు శర్మారెడ్డి కూడా హైదరాబాద్ నుంచే కదండి. 10 రోజుల్లో కనీసం 10 రోజులు ఉంటే 10 రోజుల్లో ఒక రోజు ఇక్కడ మళ్ళీ సాయంత్రం ఫ్లైట్ మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. సాయంత్రం కాదు, 2-3 రోజులు 4 రోజులు. మరి శర్మారెడ్డి వచ్చినప్పుడు ఎందుకు వస్తున్నారు ఇదే సీనియర్ నాయకులు? ఎందుకు వస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి చరిష్మా మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనేటువంటి ఉత్సాహంతో, ఆశతో వస్తున్నారు. దాంట్లో తప్పేం లేదు కదా. ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఏమన్నా నిర్మాణం జరుగుతాయి అంటారు? అసలు అమరావతి ఉద్యమం కోసం అనేక పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతాయి. కానీ సీఎం గారు ఒక అమరావతి, పోలవరమే ఎజెండాగా పెట్టుకోకూడదు. ఒక రాజధాని అనేది మీ గవర్నమెంట్ కావాల్సిన వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు అరేంజ్ చేసుకుని వదిలేస్తే ప్రైవేట్ వాళ్ళు కావాలంటే కొనుక్కొని కట్టుకుంటారండి. మీరు నగరాన్ని నిర్మించడం ఏంటి? మీరు నిర్మించకూడదు. మీరు ఒక సీఎంగా మీకు ఏం కావాలి? అసెంబ్లీ కావాలి, హైకోర్టు కావాలి, సెక్రటరేట్ కావాలి, హెచ్డిఓలు ఆఫీసులు కావాలని పెట్టండి, తప్పులేదు. అంతవరకు చేయండి. 10,000 కోట్లు పెట్టారు, ఇంకో 10 పెట్టండి, అంతవరకు అయిపోతుంది. మీరు వదిలేసేయండి. ఇక ఎవరు కావాలంటే వాళ్ళు పక్కన కొనుక్కొని డెవలప్ చేసుకుంటారు. పోలవరం కట్టండి, పోలవరం కడితే అది సంజీవిని రాష్ట్రానికి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటే అవ్వకుండా చూడండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్, అది గొప్పతనం అవుతుంది. రైల్వే జోన్ వచ్చేటట్టు చూడండి. కొబ్బరికాయ కొడతాం కాదు, మోడీ కొబ్బరికాయని నమ్మేవాడు ఎవడు లేడు ఇక్కడ. మోడీ కొబ్బరికాయ కొట్టేసి కడతాడని నమ్మేవాడు ఎవడో లేడు ఆంధ్రప్రదేశ్లో. అమరావతి నిర్మాణం మోడీ వల్లే సాధ్యం చెప్తుంది ఎన్డీఏ గవర్నమెంట్. అమరావతి నిర్మాణం అనేది నరేంద్ర మోడీ వల్లే సాధ్యం. నరేంద్ర మోడీ సహాయ సహకారాలతోనే అమరావతి మనం నిర్మిస్తాం, నూతన నగరాన్ని నిర్మిస్తాం అంటారు చంద్రబాబు గారు. మరి 10 సంవత్సరాల నుంచి ఎందుకు కట్టలేకపోయారు? ఢిల్లీని మించిన రాజధాని కడతానన్న మోడీ గారు మరి 10 సంవత్సరాల్లో అటు చంద్రబాబుకి కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి కానీ డబ్బులు ఇచ్చి కట్టించవచ్చుగా, ఎందుకు కట్టించలేదు? ఆయన గుజరాత్కి 2 లక్షల ఎకరాల్లో కట్టుకుంటున్నాడు రాజధాని. ఇంత చిన్న రాష్ట్రానికి 2 లక్షల ఎకరాల్లో కడుతున్నావు రాజధాని. మాకు 50,000 ఎకరాల్లో కట్టుకుంటే తప్పే ఉందండి, ఎందుకు కట్టలేదండి? ఎవరు ఆపారు ఆయన్ని? ఎవరు ఆపారు కట్టొద్దని? కట్టొద్దని ఎవరు ఆపారు? ఈ 5 సంవత్సరాల నిర్మాణం జరుగుతుంటారా? కొంతవరకు జరుగుద్ది, అంతా జరగదు. అంతా జరగడం ఆయన ఉద్దేశం హైదరాబాద్లో కావాలంటే అవ్వదు, స్లోగా అవుతుంది. హైదరాబాద్ అవడానికి 400 సంవత్సరాలు పట్టింది. ఇది ఎట్లా అవుతుంది? నీ ఒక్కడితో అయ్యేది కాదు, నువ్వు 47 వరకు నేను ప్రాజెక్ట్ ఇచ్చానంటున్నావు. నీ విజన్ ఉండొచ్చు, ఈ 5 సంవత్సరాలు ఏం చేస్తావు అనేది ముందు నువ్వు చెప్పాలి. 47 నువ్వు ఉంటావు, నేను ఉంటానా? నీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళు. 5 ఏళ్ళు ఏం చేయాలనేది మీరు ప్లాన్ చేసుకోవాలి తప్ప 47 తర్వాత 97 ఇవన్నీ వాటి వల్ల విజన్ డాక్యుమెంట్స్ నువ్వు ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ ఇచ్చినంత మాత్రాన్ని అది కామన్ మ్యాన్కి అర్థం కాదు, గందరగోళంలో పడతారు. సార్ గత 2-3 రోజుల నుంచి ఒక కొత్త ట్రోల్ అయితే నడుస్తుంది. త్వరలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఇస్తారనేది. ఏముంది? ఇప్పుడు మన పవన్ కళ్యాణ్కి ఇచ్చారు, ఇంకోటి ఇస్తారు, తప్పే ఉంది. మా జగన్మోహన్ రెడ్డి 5గురికి ఇచ్చాడు, ఏమైంది? అంటే చంద్రబాబు గారు మేము గౌరవం ఇచ్చాము జనసేన పార్టీని, మా పార్టీలో మా ప్రభుత్వంలో ఒక డిప్యూటీ సీఎం అని చెప్పి ఆయన చెప్పారు. కానీ ఈ రోజు మళ్ళీ కొత్తగా నారా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం పదవి ఇస్తారన్నారు. ఏమవుతుంది ఇచ్చినందువల్ల? అదనంగా వచ్చేది ఏముంది? చంద్రబాబు కొడుకే కదా నారా లోకేష్, మంత్రే కదా. మంత్రిగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, లేకపోయినా అతని మాట నడుస్తుంది. రాజశేఖర్ సీఎంగా ఉన్నప్పుడు జగన్ మాట నడవలేదా? నడవబట్టేగా ఆడు రాష్ట్రాన్ని లూటీ చేసేసింది.
కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా ఎగ్జాగ్రేషన్ ఆలోచించాల్సిన అవసరమే లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకత్వం ఇచ్చుకుంటారు, వాళ్ళ ఇష్టం ఎవరికైనా ఇచ్చుకుంటారు.